జయ జగన్నాథ్, జయ జగన్నాథ్. కమాల్ నిండని కమాలమైన సత్యమైన మాటలు. ఓం జయ శ్రీ జగన్నాథ్. విశ్వరూప దర్శనం ఇది. ఆ స్వర్గంలో ఉన్న మాటలు ఏంటంటే, ఇప్పుడు మనకు కలియుగం లేదండి. మనము హోం సత్యయుగంలో మనం వచ్చేసాము. అంటే మనం సత్యమే మాట్లాడాలి. అక్కడ అబద్ధం కాదు. నో నెవర్. అబద్ధము ఉంటే అది నరకమేనండి, నరకమే. మనం సత్యమే మాట్లాడాలి. ఆ సత్యము లోపలే ముక్తి మోక్ష పరలోక ప్రాప్తం. ఇంట్లో బయట అన్ని దగ్గర సత్యం మాట్లాడాలి. అప్పుడే మనకి ముక్తి మోక్ష పరలోక ప్రాప్తం లోపల మనం వెళ్ళగలమండి. కలియుగ భగవంతుడు ఓం జై శ్రీ జగన్నాథ్. ఒడిశా పూరి. చేతులు లేవు, కాళ్ళు లేవు, నోరు, కళ్ళు, చెవులు, బస్ అంతవరకు. ఆ చేతులు ఆ కాళ్ళు మనకిచ్చాడు. మన పనులు చేయాలి ఏంటి, కష్టపడి సంపాదించాలి, డబ్బులు ఇంటిని నడిపించాలి. మనకిచ్చారండి. ఎంత మనం అదృష్టవంతులం కదండి. అంటే గాడ్ రూపంలో మనమే ఉన్నాము. అవునే కదండి. జిఓడి గాడ్. జి అంటే అమ్మ కడుపులో, జి ఆంకారంలో మనం ఉంటామండి. ఓ అంటే వరల్డ్, పూర్తిగా వరల్డే. డి అంటే డైరెక్టర్, దేవుడితోను మిల్లన్ అనమాట. అదే గాడ్. దేవుడి రూపంలో మనమే ఉన్నామండి. అవునా కదండి. మన కర్తవ్యం, మన ధర్మం మనం చేయాలా లేదా? అవునా కదండి. గాడ్ రూపంలో మనమే ఉన్నాం. మాట్లాడదాం, పనులు చేద్దాం, ప్రేమిస్తాం. ఈ 3 మాటలేనండి. బ్రహ్మం విష్ణు పరమేశ్వర్, శాంతి సేవన్నాయ్, 786, సత్యం శివం సుందరం. ఈ 3ఏనండి. ఆ యేసు మహారాజు 3 శిలువలు ఉన్నాయి. అది ఎలాగంటే సత్య సాయిబాబా అంటే షిరిడి సత్య సాయిబాబా 786 ఉన్నది కదండి. 7+8 ఇది